ఆశా వర్కర్ ని జిహెచ్ఎంసీ నుండి వచ్చాము. కలెక్టర్ నుండి మాకు ఆర్డర్ వస్తే మేము వచ్చాము. సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే. కులం దేనికి వస్తుంది? ఇది మీరు సీఎం రేవంత్ రెడ్డిని అడగాలి. వాళ్ళు మమ్మల్ని డిస్ట్రిబ్యూషన్ సీఎం రేవంత్ రెడ్డిని అడగాలని మీరు ఎట్లా అన్నారు? మరి వాళ్ళు ప్రశ్నిస్తున్నామా? దేనికి ఉపయోగపడుతుంది? ప్రజలకు దేనికి ఉపయోగపడుతుంది? మీకేం దేనికి ఉపయోగపడుతుంది అనేది నా ప్రశ్న. వాళ్ళ క్వశ్చన్ వాళ్ళు ఈ పేపర్స్ మాకు ఇస్తే మేము వచ్చి చెప్తున్నాం సార్. దాంట్లో క్వశ్చన్స్ 3 days తర్వాత వస్తుంది క్వశ్చన్ అంటే మీరు వాళ్ళు చెప్తే వస్తారు, అంతేగాని మీకు ఏం తెలియదు దీని గురించి అవగాహన లేదు. చెప్తున్నాం కదా, అవగాహన లేదు. ఇప్పుడు మీకెట్లా చెప్తున్నాం? మేము చెప్పండి, మొత్తం వివరించండి దేని గురించి అని. దీని వల్ల ఉపయోగం ఏంటి మాకు? ఆర్థికంగా ఉన్న వాళ్ళు మన పరిస్థితి ఎట్లుందో అది, విద్య మీరెంత చదువుకున్నారు, మీ పిల్లలు ఎంత చదువుకున్నారు అనేసి, ఉపాధి ఏం జాబులు చేస్తున్నారు, మీరేమైనా ఉపాధి పొందుకున్నారా గవర్నమెంట్ నుండి, రాజకీయ మరియు కుల సర్వే మన క్యాస్ట్ ఏంటి, జస్ట్ క్యాస్ట్ ఏంటి అనేది క్వశ్చన్ ఇస్తాం. సమగ్ర ఇంటింటి సర్వే. ఇంటింటి సర్వే అంటే ప్రతి ఒక్క ఇంటికి సర్వే చేసినాం. మన ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు, మన పిల్లలు, మనము, మన మమ్మీ డాడీ, ప్రతి ఒక్కటి డీటెయిల్స్ ఉంటాయి. డీటెయిల్ తీసుకొని మీరు ఏం చేస్తారు? అది మీరు న్యూస్ లో వినట్లేదా సార్? చెప్పండి, మీరు మీ ద్వారా విందాం అనుకోండి. న్యూస్ పక్కన పెట్టండి. మీరు ఏం చేస్తారు దీన్ని తీసుకుని? ఇది రాసుకొని మేము కలెక్టర్ కి హ్యాండ్ ఓవర్. కలెక్టర్ ఏం చేస్తారు దీన్ని తీసుకొని? ఏం ఉపయోగపడుతుంది? సీఎం వాళ్ళకి. సీఎం ఏం చేస్తారు దీంతో? మరి అన్ని తెలుసుకొని రాలేదు. అమ్మాయి అన్ని తెలుసు, మేము డీటెయిల్స్ రాయాలంటే డీటెయిల్స్ మేము ఇప్పుడు అస్సలు అడగలేదు. జస్ట్ మీ పేరు మాత్రమే. ఆ పేరైనా ఎందుకు అడిగారు? మరి ఎందుకు వచ్చి వీడికి? మీకు పని లేదా, మాకు పని లేదా? ఎందుకు వచ్చారు? అవునమ్మా, నేను ప్రశ్నించే హక్కు నాకు ఉంది, చెప్పే హక్కు నీకు ఉంది, సమాధానం చెప్పాను. నువ్వు ఆశా వర్కర్ అన్నావు కదా, మీరు ఉద్యోగస్తులు అంటున్నారు కదా, నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వాలి కదా. దీనికి దేనికి ఉపయోగపడుతుంది? సరే, నేను ఇప్పుడు వచ్చినా, నా దగ్గరకు వచ్చినా, నేను ఇస్తా అంటున్నా. దేనికి ఉపయోగపడుతుంది? నాకేం ఉపయోగపడుతుంది? ఎంతవరకు ఇస్తుండు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉపాధి పథకాలు? ఇప్పటి వరకు ఎంతవరకు ఇచ్చిండు? ఏమి ఇచ్చిండు? హామీలు అమలైనయా? 6 గ్యారెంటీలు అయినా. గ్యారెంటీ అంటే తెలుసుగా మీకైతే? గ్యారెంటీ అంటే తెలుగులో ఏమంటారు? గ్యారెంటీ హామీ అంటే ఏంటి? నేను చేస్తాను ఖచ్చితంగా ఒప్పుకోవడం. ఏం చేసిండు ఆయన? మీరు రాజకీయంగా రాని మరి ఎందుకు వచ్చిన? కుల వ్యవస్థ ఎందుకు అడుగుతున్నా? మరి కులం గురించి ఎంత ఇస్తున్నారు? అవునమ్మా, నేను ప్రశ్నిస్తున్నా. నేను ప్రశ్నించాలి. నాకు మీరు చెప్పే సమాధానం, నువ్వు బాధ్యత నీకుంది. నేను రాజకీయంగా రాలేనప్పుడు మరి రేవంత్ రెడ్డి రాజకీయంగా రాకపోతే ఉత్తనే వచ్చేసిండు. ఆయన ఎంత లైన్ ఓట్లేసుకుని గెలిచిండా? మనం వేస్తేనే కదా గెలిచిండు. మరి అదే కదా, నీకు కూడా హక్కు ఉంది కదా. అవునా? మరి నువ్వు కూడా అప్లై చేస్తావు కదా ఇలా? నీకేమైనా హామీలు వచ్చినాయా?